ఎక్కడిపోతుంది సమాజం. అమ్మ కరోనా వచ్చినప్పుడు మొత్తం పూజారి ఉన్నవాడు వాడైతే చేసాడు పెళ్ళి. ఒక చెక్కగాడికి ఒక ఆడపిల్లకు వాడికైనా తెలివిలా అంటే మగతనానికి సంబంధించిన సామాను మొత్తం తీసేశారు. వెనకటికి ఒక సినిమా బ్రహ్మచారి అని కమల్ హాసన్ సినిమాలో అతను మాట మాటకు ఒక డైలాగ్ చెప్తాడు. అతను చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. తుపాకీ లేకుండా లపాకీ కావాలంటున్నాడు. పక్కన ఏంటి సార్ అదంటే అది ఏదో ఇప్పుడు ఇదే మాట తుపాకీ లేకుండా లపాకీ కావాలంటున్నాడు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఎవరి విషయంలో వాడు ఆ మధ్య ఒకడు అఘోరి నాగసాధు అంటూ ఒక శ్రీనివాస్ అని ఒకడు వచ్చాడు. వాడు ఎక్కడో ఆడ ఏదో పిల్లర్ నెంబర్ ఎక్కడో కూర్చొని ఉంటాడు. వాడిని పోయి గెలికి మన మీడియా వాళ్ళు వాడిని పెద్ద స్టార్ని చేశారు. వాడికి ఒక కారులో నిండా అవి ఏంటి పూరీలు, వానికి బట్టలు లేకుండా దర్శనం ఇచ్చాడు అందరు. ఏమంటే నేను మొగన్నే కాకపోతే ఆపరేషన్ చేయించుకున్నాను అంటే మగతనానికి సంబంధించిన సామాను మొత్తం తీసేసి మొత్తం తిరుగుతుండు. బూడిద పూసుకొని ఒక దండ వేసుకొని ఆ పుర్రెలు పట్టుకొని ఏమంటే చేతిలో త్రిశూలం పెట్టుకొని పోలీసు వాళ్ళ మీద ఎగబడ్డాడు. ఎవరు అయితే వాడిని యాంటీగా ఆడనో మగనో తెలియదు. మగ లక్షణాలు మనకి మగతనం తీసేసినా కూడా మగ లక్షణాలు ఫుల్గా ఉన్నట్టున్నాయి. ఇది ఇష్యూ చూస్తే ఆ అమ్మాయి బీటెక్ చదివిందంట. ఆ పిల్లకి ఆడ తెలియలేదు. లక్షణంగా చదువుకొని మంచి కుర్రోని పెళ్లి చేసుకోకుండా నేను అఘోరి మాతను అంటా వచ్చి మా దగ్గరికి పోతే వాళ్ళ తల్లిదండ్రులు లబో దిబో అని ఆ పిల్లని తీసుకుపోతే మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకునేది. వీనికన్నా ఈ లంబడి కొడుకు కన్నా తెలివి ఉండాలి కదా, ఒక పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నా అని వానికి ఇన్స్ట్రుమెంటే లేదు. వానికి ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు అని నేనే కాదు సోషల్ మీడియాలో అందరూ ఇదే అంటున్నారు. ఏంది చాలా విచిత్రంగా ఇటాటి ఎక్కడిపోతుంది సమాజం. అమ్మ కరోనా వచ్చినప్పుడు మొత్తం నాశనం అయిపోయింటే బాగుండేది. ఇటాటి అరాచకాలు చూడకుండా ఉండేవాళ్ళం. ఇంత దరిద్రం అసలు చూడడానికి అసలు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. ఔత్సాహిక ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు పెళ్లి మంత్రాలు ఆ పూజారి ఉన్నవాడు వాడైతే చేశాడు పెళ్లి. ఇద్దరు ఆడవాళ్ళకు ఒక చెక్కగాడికి ఒక ఆడపిల్లకు వాడికైనా తెలివిలా అమ్మ నువ్వు చేసుకోవద్దమ్మా అని ఏవో నీతి మాటలు చెప్పి పంపించాలి. కానీ వాడు ఏదో పెద్దగా గంభీరంగా మంత్రాలు అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కాని విషయం ఉంది. వాడిని అన్ని లోపల వేయాల్సింది. వేశారు చాలాసార్లు పోలీసు వాళ్ళు కూడా కొట్టారు. వాడు అఘోరా నాగసాధు యాడుండాలి. వాడు ఈ అఘోరాలు అంతా ఎక్కడ ఉంటారు? ఎక్కడనో అడవుల్లోనో సముద్ర తీరాల్లోనో ఎక్కడో ఉంటారు వీళ్ళు. అఘోరా అనే పదానికే వాడు మచ్చదిచ్చాడు. అఘోరాలంటే వాళ్ళ కార్యకలాపాలు వేరే ఉంటాయి. వీడేమో సమాజంలోకి వచ్చి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వాని మొండిమల అందరికి చూపించాడు. వాడు అందరూ బ్లర్ చేసేసిన వానికి ఏముంటది, వాని శరీర నిర్మాణం ఏంది అని చూడడానికి చాలా మంది ఎగబడ్డారు. వాడేదో నా కోసం వచ్చారని వాడైనా కూడా ఎందుకు ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ వినకుండా ఉన్నారు ఎందుకు? అసలు హైందవత్వం ఎక్కడికి పోతాను? మేము హైందవత్వం అని మాట్లాడే వాళ్ళంతా ఎక్కడున్నారు? వీళ్ళందరూ బయటికి రండి, రాజకాన్ని అరికట్టండి. హైందవత్వం అంటే వాడు దేవుడి పేరు చెప్పుకొని నేను అఘోరాను శాపం పెడతాను, మంత్రాలకు చింతకాయలుతాయా? అసలు పెళ్లి చేసుకుని ఏం చేద్దామని వాడెవడో స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు అన్ని మగ లక్షణాలు ఉంటాడు, అది తప్ప అన్ని పనులు చేస్తున్నాడు. స్త్రీను ఏమేమి చేయాలో అది చేస్తాడు. చాలా నీచంగా ఎంత అంటే వినడానికి కంపరం పుట్టేది. వాని ఆకారం చూసి ఆ పిల్లది ఏమైనా దయ్యం పట్టిందా? ఆ పిల్లకి ఏమైనా మెంటల్ వేసిందా? వారి ఆకారం చూసి దగ్గర కూడా అసలు వాడిని ఒక అరసెకండ్ కూడా చూడబుద్ధి కాదు. అటువంటి ఖర్చుకొని ముద్దులు పెట్టుకొని కౌగిలించుకొని ఎట్ట ఏం ఆ పిల్ల మనిషి కాదు. అసలు ఏంది ఈ ఘోరం? అసలు ఎవరు ఖండించరా దీని గురించి? మేధావులంతా ఏమైపోయారా? ఇది చెప్పడానికి చాలా దరిద్రంగా ఉంది.